ఉండే హంపి రాళ్లపై నడిచి వచ్చి పూజ చేయడానికి అక్కడ ఈ మహాపూజారి ఎప్పుడూ ఉంటారు. ప్రతిరోజు దాదాపు 10 అడుగుల బదరీలింగాన్ని ఎటువంటి నిచ్చెన సాయం లేకుండా నీటితో పరిశుభ్రం చేసి పూజ చేస్తారు. వచ్చే ప్రతి భక్తుని నవ్వుతూ పలకరించి చక్కెర తీర్థం ఇచ్చి గంగా జలాన్ని వారిపై జల్లుతారు. ఈ మహాభక్తుడికి కేవలం 2 సంవత్సరాలకి లేదా 6 నెలలకి ఒకసారి మాత్రమే డబ్బులు చెల్లిస్తారు. కానీ ఇది డబ్బుల కోసం చేస్తున్నది కాదు అని ఇప్పటికీ అందరికీ అర్థమై ఉంటుంది. అతడి భక్తి ఎవరితో పోల్చలేనిది, స్థాయి ఎంతో చెప్పలేనిది. బదరీలింగానికి ఈ పేరు రావడానికి ఒక కథ ఉంది. బదవి అంటే కన్నడ భాషలో పేద మహిళ అని అర్థం. బదరీలింగం అంటే పేద మహిళ శివలింగం అని అర్థం. విజయనగర సామ్రాజ్యంలో బ్రతికిన ఒక పేద మహిళ తనని పెద్ద పెద్ద గుళ్ళలోకి రానివ్వకుండా ప్రవేశం నిషేధించడం వల్ల అందరినీ ధర్మం అడిగి ఈ మహాశివలింగాన్ని స్థాపించారు. అలా ఈ శివలింగానికి బదరీలింగం అనే పేరు వచ్చింది. మరొక ఆసక్తికరమైన విషయం, ఈ శివలింగం కింద ఎప్పుడూ నీరు ఉంటుంది.